హలో ఎవ్రీవన్. సో ఈరోజు భగవద్గీత నుంచి ఇంకో శ్లోకం తెలుసుకుందామా? ఎస్, హియర్ వి గో. య ఏన వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌ న విజానీతో నాయం హంతిన హన్యతే. దీని అర్థం ఏంటంటే, ఎవరైతే ఆత్మను హంతకుడు అనుకుంటాడో లేదా ఆత్మ అంతమైపోతుంది అని అనుకుంటారో వాళ్ళిద్దరూ కూడా అసత్య జ్ఞానులు, అంటే జ్ఞానం లేనివారు అని అర్థం. సో ఆత్మ ఎవరిని అంతం చేయదు, అలా అని ఆత్మని కూడా ఎవరు అంతం చేయలేరు అని దీని మీనింగ్. మరి ఇది తెలుసుకోవడం వల్ల మనం ఏం గ్రహించాలి అంటే, ఆత్మ అనేది శాశ్వతమైనది, కానీ మన శరీరం శాశ్వతం కాదు. ఈ ఒక్క కాన్సెప్ట్ వల్ల మనకి ఏమర్థమవుతుందంటే, మరణ భయం అనేది లేకుండా పోతుంది. సో ఎప్పుడు మనకి మరణ భయం ఉంటుంది? మనకి ఏదన్నా దెబ్బ తగిలితేనో, ఏదన్నా ఒక పాము కరుస్తుంది అనుకుంటేనే కింద పడతాం. సో శరీరం అంతమైపోతుంది, కానీ ఆత్మకి కాదు. నువ్వు ఎప్పుడైతే నేను అంటే ఆత్మ అని ఫీల్ అవుతావో, సో నీ ఆత్మకి ఎప్పటికీ కూడా అంతం ఉండదు. కాబట్టి నువ్వు మరణం వల్ల భయపడాల్సిన అవసరమే ఉండదు. ఇలాంటి ఆలోచన వల్ల మనకి ధైర్యం కూడా పెరుగుతుంది, అలాగే అహంకారం కూడా నశిస్తుంది. అంటే నేను, నాది అన్న అహంకార భావన అనేది తగ్గుతుంది. సో ఇవన్నీ మన లైఫ్కి ఇంపార్టెంటే కదా. కాబట్టి ఈ శ్లోకం మనకి ఏం చెప్తుంది? ధైర్యంగా ఉండాలి, మరణానికి భయపడద్దు, అలాగే అహంకారంతో ప్రవర్తించకూడదు అనేది ఈ శ్లోకం మనకి నేర్పిస్తుంది. రేపు ఇంకో శ్లోకంతో కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్.